ఇచ్చిన వాళ్ళు జనసేనతో ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం తెలంగాణలో టీడీపీ వాళ్ళకి నచ్చదు, ఇష్టం ఉండదు. తప్పదు కాబట్టి ఇక ఓసారి గెలుపుకి జగన్ని తట్టుకోవాలంటే తోడు ఈయన పనికి వచ్చాడులే అనుకుంటున్నారు. అందుకని సంతృప్తి పడుతున్నారు తప్పించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని కూడా పక్కన పెట్టి ఎదుగుతాడంటే సచ్చినా తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అది ఉంటది. అయితే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటి, మనం తెలంగాణలో కూడా నాకంటూ నా పార్టీ ఉండాలి అనుకుంటున్నాడు. ఒక బార్గెనింగ్ పవర్ గా. ఇంకోటి హైదరాబాద్ ఎలక్షన్స్ అతని మెయిన్ టార్గెట్ అతని టీంకి. ఇప్పుడు గనక ఈ మున్సిపాల్ ఎంపీటీసీ వీటిలో గనక పోటీ చేస్తే హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పుడు సచ్చినట్టు పొత్తు పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు. ఎందుకయ్యా అంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గ సమీకరణాలు బలం ఉంది, కమ్మ కాపు ఇట్లాగా. ఆ సమీకరణాల బేసిస్ మీదన మనకి కానీ ఒక 5 సీట్లు 10 సీట్లు ఇచ్చినా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 300 తీసుకుంటే నాకు 30 ఇవ్వండి అంటాడు అట్లాగా. కాకపోతే బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జనసేన వల్ల వాళ్ళకి వస్తాయన్న నమ్మకం ఏం లేదు. జనసేన వల్ల వస్తాయన్న నమ్మకం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళ ఓటు వాళ్ళు లెక్క చూసుకోవాలి. ఇప్పుడు 2 కాన్సెప్ట్లు ఉంటాయి. రేపు బీజేపీ వీళ్ళతో సంబంధం లేకుండా గట్టిగా సీట్లు సాధించింది అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఇక ఆ దూకుడు కొనసాగించు. ఎక్కడన్నా వీళ్ళిద్దరి ఓట్లు లెక్క చూసుకుని ఆఫ్టర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యాక వీళ్ళిద్దరి ఓట్లు కలిస్తే కనుక గెలిచుండేవాళ్ళు